స్వామియే శరణమయ్యప్ప. నమస్కారం మిత్రులారా, నేను మీ భార్గవ శర్మ గురుస్వామి. మనము అయ్యప్ప దీక్షలో మనకు వచ్చేటువంటి అనేక సందేహాలు, వాటికి సమస్యలు, వాటికి పరిష్కారాలు మనము తెలుసుకుంటూ వెడుతున్నాం. ఈ రోజున ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య గురించి మనము చర్చించుకుందాం. అదేంటి అని అంటే, అయ్యప్ప దీక్షలో ఉండగా బంధువులు ఎవరైనా మరణిస్తే ఆ బంధువులు మనకి ఎలాంటి వరస అవుతారు, తద్వారా ఏ వరసలో ఉన్న బంధువుల కోసం మనము ఈ యొక్క దీక్ష విరమణ చేయటం కానీ లేదా దీక్షని అలాగే కంటిన్యూ చేయటం కానీ చేయాలి అనేటువంటి సంశయాలు. అలాగే ఇంట్లో ఆడపిల్ల పెద్ద మనిషి అయితే అంటే రజోవతి అయితే మాలలో గనక ఈ యొక్క దీక్షలో ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరన్నా మగవాళ్ళు ఉంటే వారి పరిస్థితి ఏంటి అనేటువంటి విషయం గురించి చర్చించుకుందాం మిత్రులారా. అసలు మనకి మహిళలు రెండు రకాలు. ఒకటి జాతాశౌచము, రెండవది మృతాశౌచము. జాతాశౌచము అంటే ఎవరైనా జన్మించినప్పుడు మైల పట్టేటువంటి విషయాన్ని జాతాశౌచము అంటారు. మృతాశౌచము అంటే ఎవరైనా మరణించినప్పుడు పట్టేటువంటి మైలని మృతాశౌచము అంటారు. ఇందులో ముఖ్యంగా ప్రధానంగా తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే వారికి కర్మ చేసినటువంటి కొడుకులు, అంటే ఇక్కడ మళ్ళా కొంత సందేహాలతో కూడుకొని ఉంటారు. ముందు నడిచిన వాళ్ళు, పక్కన నడిచిన వాళ్ళు, వెనక నడిచిన వాళ్ళు, ముందు నడిచిన వాళ్ళు వీళ్ళే, కరువు పెట్టిన వాళ్ళు వీళ్ళే అంటూ మాట్లాడతారు. అలా ఎక్కడ నడిచారు అనేది అంత సంబంధం లేకుండా స్వయంగా చనిపోయిన వ్యక్తికి జన్మించినటువంటి పుత్రులు అంటే కొడుకులు, వారికి వివాహం అయ్యి ఉంటే కనుకైతే వారి భార్యలు, మరి ఆ తర్వాత వాళ్ళ పిల్లలకు ఉండదు. మళ్ళీని చనిపోయిన వ్యక్తి యొక్క కొడుకుకి ఆయన భార్యకి సంవత్సర కాలమంతా కూడా, మళ్ళీ సంవత్సరీకాలంటే చనిపోయిన వ్యక్తికి ఏడాది అయ్యేంత వరకు కూడా ఎటువంటి నోములు, పూజలు, మగపిల్లవాడికి వివాహాలు చేయటాలు ఇలాంటివేవి పనికిరావు. కాబట్టి సొంత తల్లిదండ్రులు చనిపోతే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కొడుకు మాలధారణ చేయాలి అని అంటే సంవత్సరం వరకు పనికిరాదు. ఒకవేళ చనిపోయిన వ్యక్తి గనక సవతి తల్లి కానీ సవతి తండ్రి కానీ పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు కానీ అవుతే ముందు నడిచే కార్యక్రమం అంతా పూర్తి చేసినా కూడా 6 నెలల పాటు కూడా ఎటువంటి కార్యక్రమాలకి పనికిరారు. 6 నెలల తర్వాత సంవత్సరీకాలు కాకపోయినా కూడా ఈ యొక్క పూజాది కార్యక్రమాలలో పాల్గొనవచ్చును, ఆ యొక్క కార్యక్రమాలని చేయవచ్చును. ఇంకా బంధువులు అంటే ఇంటి పేరు, సగోత్రీకులు అనేదానికన్నా ఒకే ఇంటి పేరు కలిగినటువంటి వారు అని చెప్పి చెప్పటం అనేటువంటిది ప్రధానం. ఒకే ఇంటి పేరుతో ఉండి వాళ్ళు గనక చనిపోతే లేదా ఎవరన్నా జన్మించినా కూడా 11 రోజుల పాటు కూడా మైలలో ఉండాలి. 12వ రోజు స్నానముతో 11 రోజుల పాటు మైలలో ఉండాలి. 11వ రోజు స్నానముతో శుద్ధి చెందుతారు. అలాగే తల్లిదండ్రులకి కార్యక్రమాలు చేసినటువంటి వారు 12వ రోజున శుద్ధి చెందుతారు. 12వ రోజు తర్వాత ఒక దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళి నిద్ర చేసి రావటం జరుగుతుంది. ఆ యొక్క చనిపోయిన వ్యక్తి యొక్క తల్లిదండ్రులు కనుక చనిపోతే వాళ్ళ యొక్క పిల్లలకి. ఇంకా ఇంతవరకే ఈ యొక్క బంధుత్వాలు అనుకునే వాళ్ళు కొంతమంది అయితే ఎవరు చనిపోయినా వాళ్ళ కులములో ఏడాదంతా కూడా సూతకాన్ని పాటిస్తూ వాళ్ళు వీళ్ళకి ఎలాంటి బంధువులైనా సరే ఆ సంవత్సరం అంతా కూడా ఎటువంటి పూజలు కార్యక్రమాలు అలాగే ఈ యొక్క దీక్షలు ఇవన్నీ చేయకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అది విధానం కాదు. కేవలము సొంత తల్లిదండ్రుల కోసం మాత్రమే సంవత్సరం అంతా కూడా పాటించాలి. మిగతా వాళ్ళు ఎవరైనా చనిపోతే 11వ రోజు శుద్ధి చెందిన తర్వాత తిరిగి మాలధారణ చేసి దీక్షలు పూర్తి చేయవచ్చు. ఇంకా ఇక్కడ ముఖ్యమైనటువంటి బంధుత్వాలలో 2 విషయాలు చెప్పుకోవాలి. ఒకటి, తండ్రి యొక్క అక్క చెల్లెళ్ళైనటువంటి మేనత్తలు, తల్లి యొక్క అన్నాదమ్ములైనటువంటి మేనమామలు, అలాగే మగవాళ్ళకి కన్యాదానము చేసినటువంటి అత్తామామలు అంటే భార్య యొక్క తల్లిదండ్రులు. వీళ్ళు చనిపోయినప్పుడు ఎన్ని రోజులు మైల పాటించాలి, అసలు మైల ఉంటుందా ఉండదా, వాళ్ళు మన గోత్రం కాదు కదా, వాళ్ళు మన ఇంటి పేరు కాదు కదా, కాబట్టి మేనమామ చనిపోతే మైల లేదు, మేనత్త చనిపోతే మైల లేదు అంటూ మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ విధంగా మనల్ని తప్పుదోవలో పట్టిస్తారు. కానీ మేనత్త చనిపోయినా 3 రోజుల మైల ఉంటుంది, వివాహమైనటువంటి మేనత్త అయితే. మేనత్తకి వివాహము కాకపోతే మళ్ళీ మన ఇంటి పేరుతోనే ఉంటుంది కాబట్టి 11 రోజుల మైలను పాటించాల్సిందే. మేనమామ అంటే తల్లి యొక్క అన్నదమ్ములు గనక చనిపోతే
ఈ యొక్క దీక్షలు అవి కూడా 3 రోజుల పాటు పనికిరావు. ఆ తర్వాత వేసుకోవచ్చునా అంటే అక్కడ దశదిన కర్మ వరకు కూడా ఈ యొక్క మైల పట్టినటువంటి వాళ్ళందరూ కూడా తిలోదకము ధర్మోదకాలు ఇవి వదిలే అవసరం ఉంటుంది. కాబట్టి మైల పాటించకపోయినా 4వ రోజు నుంచి ఈ యొక్క పెద్ద కర్మ పూర్తయ్యేంత వరకు అంటే 10-11 రోజులు పూర్తయ్యేంత వరకు కూడా ఎటువంటి దీక్షలు నోములలోకి కాకుండా ఆ యొక్క చనిపోయిన వ్యక్తి యొక్క శోక దినాలలో వారికి తగినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండడం అనేటువంటిది శ్రేయస్సు. అలాగే గురువు గారు గనక చనిపోతే ఆయనది ఏ కులమైనా మనది ఏ కులమైనా వాళ్ళకి మనకి ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా కూడా మైల పాటించవలసిందే. గురువు గారు చనిపోయినా, దేశానికి రాజు చనిపోయినా, అలాగే తల్లిదండ్రులు వారి యొక్క బంధువులు ఆ మేనత్తలు మేనమామలు ఎవరు చనిపోయినా మైల పాటించవలసిందే. ఈ మైలలో ఎలాంటి దీక్షలు కూడా పనికిరావు. కాబట్టి మిత్రులారా, సొంత తల్లిదండ్రులైతే 1 సంవత్సరము, సవతి తల్లిదండ్రులైతే 6 నెలల పాటు, ఒకే ఇంటి పేరున్న వాళ్ళైతే 11 రోజుల పాటు, మేనత్త మేనమామలైతే 3 రోజుల పాటు ఈ యొక్క మైల దినాలని పాటించాలి. కాబట్టి మాలలో గనక ఉండి ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే వెంటనే మాల విసర్జన చేసి ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇక్కడ మాల విసర్జన అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి మళ్ళీ దేవాలయంలోకి వెళ్ళో గురువు గారి దగ్గరికి వెళ్ళో మాల తీయమంటారు. మనం ఆల్రెడీ మైల పట్టేసాం. మనకి విషయం తెలియగానే మైల మనల్ని అంటుకుంది. కాబట్టి దేవాలయంలోకి వెళ్ళడానికి కానీ అలాగే గురువు గారి దగ్గరికి వెళ్ళటం కానీ ఈ మైల పడినటువంటి వాళ్ళని గురువు గారు ముట్టుకోవటం కానీ భావ్యం కాదు. కాబట్టి ఆ మాల తీయటానికి ఎటువంటి సాంప్రదాయ పద్ధతులు ఉండవు. ఇంకా మనకి విషయం తెలిసిన వెంటనే మన మాలని మనమే తీసి అది తులసి మాల ఇలాంటివి ఏమన్నా అవుతే ఆ తగరముతోనో లేకపోతే రాగితోనో అల్లిన మాలలైతే వాటిని జీవించి ఉన్నటువంటి చెట్టు మీదనో నీళ్లల్లోనో వదిలేయటము. అలాగే పంచలోహాలు అంటే మనకి ముఖ్యంగా బంగారము వెండి ఇలాంటి వాటితో రుద్రాక్షల లాంటివి కనుక అల్లుకొని ఉంటే వాటిని తీసుకెళ్ళి పక్కన పెట్టి మైల వదిలిన తర్వాత తిరిగి వాటిని శుద్ధి చేసి వాడుకోవటము ఈ విధంగా చేయాలి. కానీ గురువుగారి దగ్గరకో మళ్ళీ దేవాలయానికో వెళ్ళి మాల తీయటము లేదా హారతి వెలిగించి హారతి వెలుగులో మాల తీయటము ఇలాంటివనేటువంటిది మైల పట్టినప్పుడు శాస్త్ర విరుద్ధము. నాకు ఆ అయ్యప్ప అనుగ్రహముతో గురుస్వాముల యొక్క ఆశీస్సులతో నేను తెలుసుకున్నటువంటి విషయాలని మీతో పంచుకోగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే కార్యక్రమాల్లో ఇంకా ముఖ్యమైనటువంటి సమస్యల విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.